వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులోనే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా చరిత్ర సృష్టించిన వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించిన మాజీ ముఖ్యమంత్రి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కార్ ఆటవిక పాలనపై యుద్ధ భేరి మోగిస్తోన్న జననేత. ఇంతేనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే కేవలం ఇంతేనా? కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విశ్వసనీయత. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా అదరని బెదరని వ్యక్తుల గురించి మీరు పురాణాల్లో చదివి ఉంటారు, సినిమాల్లో చూసి ఉంటారు. కానీ నడుస్తోన్న భారతంలో మన కళ్ళకి కనిపించే 6 అడుగుల విశ్వసనీయత పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా గుండె ధైర్యము నీవన్నా అన్నా, జగనన్న పేదోళ్ళ దేవుడు నీవన్నా. నిప్పుకి మాత్రమే చెదలు పట్టదా? నిజాయితీకి కూడా చెదలు పట్టదు. ఎంత ధైర్యం ఉంటే చెయ్యని తప్పుకి 16 నెలల అక్రమ నిర్బంధాన్ని భరిస్తారు చెప్పండి? అంత కష్టం జగన్ ఎందుకు అనుభవించాలి? ఓదార్పు యాత్ర చేస్తానని మాట ఇచ్చారు, నిజమే. కానీ అవతల ఢిల్లీ అధిష్టానం పదవులను ఆఫర్ చేసిందిగా. కేంద్ర మంత్రిగా చాలా బాధ్యతలున్నాయి. మరోసారి మిమ్మల్ని కలుస్తానని ప్రజలకు చెబితే సరిపోయేది కదా. పదవికి పదవి, హోదాకి హోదా, సుఖానికి సుఖం, దర్జాకి దర్జా, టీవీకి టీవీ అన్నీ దక్కేవి. కానీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం 16 నెలలు జైల్లో గడిపే మనిషి కలికాలంలో ఉంటాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆ నమ్మకమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ నిజాయితీనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలుపెరుగని పోరాటం అనే పదం ఊపిరి పోసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కదం తొక్కే సమరోత్సాహంలా ఉంటుంది. పడిలేచే కెరటానికి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో రేపటి రోజుపై కనిపించే ధీమాలా ఉంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం. మహానేత ఇక లేరన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతటి దుఃఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్లకాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. వైఎస్ఆర్ మరణంతో తట్టుకోలేక 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి అంత బాధలోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించారు వైఎస్ జగన్. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. 2 విడతల యాత్రకు విశేష స్పందన రావడం పార్టీలో కొందరికి అసూయ కలిగించింది. అంతే, కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెరతీశాయి. హస్తినకి లేనిపోనివి నూరిపోశాయి. ఓదార్పు యాత్రని వెంటనే ఆపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గితే ఆయన వైఎస్ఆర్ తనయుడు ఎందుకవుతాడు? పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యం. 10 జన్పథ్కి తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాన్న మరణం తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలు, వాళ్ళని పరామర్శించడానికి ఇంకొకరు పర్మిషన్ కావాలనేది నాకు అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఆశ్చర్యం. ఇంకా నాకైతే అసలు కాంగ్రెస్ పార్టీ కల్చరే తెలియదు. ఎందుకంటే అప్పటికి నేను ఎంపీ అయ్యి 100 రోజులే.
అంత లోపలనే నాయన చనిపోయినాడు. అసలు నాకు అంత కల్చర్ కూడా తెలియదు. అసలు మామూలుగా ఎవరైనా చనిపోతే పోతాం మామూలుగా, దానికి పర్మిషన్ తీసుకొని పోవాలన్న సంగతి నాకు అసలు తెలియదు. మా 2 దారులు ఉన్నాయి. ఒక దారి అయితే మాట తప్పమంటున్నారు, పదవులు ఇస్తామంటున్నారు. 2వ దారి పోతే మాట మీద నిలబడతాం, పదవులు రావు, బహుశా ఇబ్బందులు కూడా పెడతారు. బట్ మాట మీద అయితే నిలబడతాం. నాన్న మాట మీద నిలబడతాడన్న పేరే మా నాన్నకు ఉంది. అల్టిమేట్గా అందరం ఏదో ఒక రోజు చనిపోతాం ఉన్నారు. చనిపోయిన తర్వాత మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది వాట్ విల్ లీవ్ బ్యాక్. ఆ మాట నేను అన్నప్పుడు పాప, అమ్మ, భారతీయ ముగ్గురు కూడా నాకు సపోర్ట్ చేసినారు. సుఖాలు, హోదాలు, పదవులు వీటన్నింటికన్నా ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలని తన తండ్రి నేర్పిన పాఠాన్ని గుండెల్లో దాచుకున్న తనయుడు ప్రజలకిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓదార్పు యాత్రని యథావిధిగా కొనసాగించారు. అదే సమయంలో ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. తల్లి విజయమ్మ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేశారు. అంతే, కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెరతీసింది. చంద్రబాబుతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి. ఇడుపులపాయలో ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాదాల చందన రేపు 3 రంగుల జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా రేపు మధ్యాహ్నం 2:29 నేను, నా తల్లి విజయలక్ష్మి గారు 3 రంగుల జెండాను రేపు ఆవిష్కరణ చేస్తాము అని చెప్తున్నాను. కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కడప లోక్సభ నుంచి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి విజయమ్మ వైఎస్ఆర్సీపీ తరపున అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. దీంతో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే పదవులకు రాజీనామాలు చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానమని తేల్చి చెప్పారు జగన్. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడే బాధ్యత తీసుకున్నారు. 17 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కాంగ్రెస్ పార్టీకి తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. అవకాశం కోసం కాచుకుని చూసింది. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న జగన్ని విచారణకి అని పిలిచి సీబీఐతో అరెస్టు చేయించింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడినందుకు, రాజకీయాల్లో విశ్వసనీయతకి పెద్దపీట వేసినందుకు, ఢిల్లీ అహంకారం ముందు తల వంచేది లేదని తేల్చి చెప్పినందుకు జగన్ని జైలుకి పంపింది. జగన్ని అణగదొక్కితే దారికొస్తారని తప్పుడు లెక్కలేసింది. తల దించేది లేదన్నారు జగన్. ఉప ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకే ఉన్నామని ఉప ఎన్నికల సాక్షిగా తేల్చి చెప్పారు.